ఆరవ రోజు అంశము పునీత యోహాను గారు సువార్తికులు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకా ధ్వని వలె ఉండెను. నీవు చూచుచున్నది అంతా గ్రంథము కావింపుము. తదుపరి ఆ గ్రంథమును 7 సంఘములకు పంపుము అని చెప్పుట విన్నాను. దర్శన గ్రంథము 1వ అధ్యాయము వచనములు 10-11. మహిమాన్వితుడైన పునీత యోహాను గారా, యేసు ప్రభువునకు ప్రియమైన శిష్యుడా, క్రీస్తును మరింత అంకిత భావంతో అనుసరించాలనే మా నిబద్ధత యొక్క నూతనీకరణతో ఈ నవదిన ప్రార్థనలు ప్రారంభించినట్లు దయచేయండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా మేము విశ్వాసమందును మరియు ప్రేమయందును బలపడుదుముగాక. ఓ మహిమాన్వితుడైన అపోస్తలుడా, నీ పవిత్రత కారణంగా యేసు చేత ప్రేమించబడి ఆయన వక్షస్థలమును ఆనుకొని ఉన్నారు. మరియు యేసు స్థానములో ఆయన పరిశుద్ధ తల్లికి కుమారుడిగా ఇవ్వబడ్డారు. యేసు ప్రభువు మరియు మరియమాత పట్ల నాకును అత్యంత భక్తి ప్రేమలను ప్రేరేపించమని మిమ్మును వేడుకొనుచున్నాను. లోక బాధల నుండి శుద్ధి చేయబడిన హృదయముతో నేను కూడా యేసుకు విశ్వాసపాత్రమైన శిష్యునిగా మరియు మరియమాతకు అంకిత భావం గల కుమారునిగా ఈ లోకములో మరియు శాశ్వతముగా పరలోకములో ఎల్లప్పుడూ ఐక్యమై ఉండుటకు ప్రభువు నుండి యోగ్యత పొందినట్లు దయచేయండి. ఈరోజు ప్రార్థనా ఉద్దేశము: తిరుసభ పాలకులైన జగద్గురువులు, పీఠాధిపతులు, గురువులు, మఠవాసుల కోసం ప్రార్థించుదము. వీరి మానవత్వం ద్వారా యుద్ధం మరియు వేదన బాధలతో పోరాడుచున్న జనులు జీవితాలలో దైవత్వం చవిచూసేలా దీవించమని ప్రార్థించుదము. పరలోక తండ్రి, నీవు తిరుసభ నాయకులందరినీ నీ యాజకత్వపు పోలికలో చేశావు. వారు నీ సువార్తను బోధించడానికి, మానవాళిని ఓదార్చడానికి, నీ పరిచర్య చేయడానికి, క్షమించడానికి మరియు నీ శరీర రక్తములతో మమ్మల్ని పోషించడానికి నీవు వారిని ప్రతిష్ఠించి అభిషేకించి పరిశుద్ధాత్మతో నింపావు. వారికి నీ పట్ల లోతైన విశ్వాసం, దృఢమైన నమ్మకం, మండుతున్న ప్రేమను ప్రసాదించి బాధలలో ఉన్న నీ ప్రజలకు నిన్ను దగ్గర చేసే సాధనములుగా తీర్చిదిద్దమని నీ పవిత్ర నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్.
పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. అపోస్తులైన పునీత యోహాను గారా, మా కొరకు ప్రార్థించండి.